తొడగొట్టడం, మైక్ ఇసిరేయటం నీ పని. ఆ, చేసిన క్రిటిక్స్ పెద్దలందరికీ, జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మే వచ్చింది మాకు. ఓ, ఆ, మీ అందరూ సినిమాని మీ భుజాల మీదకి ఎత్తుకొని తీసుకెళ్లారు. మొదటి వారం మీరు తీసుకెళ్తే రెండో వారం జనాలు పట్టుకెళ్ళిపోయారు. ముందుగా మీ అందరికీ పాదాభివందనం. అండ్ యా, ఇది అందరికీ మా అందరికీ చాలా సంతోషంగా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అంత శ్రీరామ్ గారు తప్ప అందరికీ ఇది ఫస్ట్ ఫిల్మ్ఫేర్. ఈ సంవత్సరం చాలామందికి ఫస్ట్ టైమర్స్కే ఫిల్మ్ఫేర్ వచ్చింది. ఆ, అందరికీ లభించిన అందరి విజేతలకి, నామినేషన్స్లో ఉన్న అందరికీ అభినందనలు. మ్, ముఖ్యంగా ఒక పాట ఎంత ముఖ్యం ఒక సినిమాకి ఆ, అనేది బేబీ సినిమా ఓపెనింగ్స్కి కానీ, ఈరోజు అవార్డులకు కానీ, ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా ఆ, అనే ఒక పాట ద్వారా ప్రూవ్ అయింది. సో విజయబుల్ గారిని ఫస్ట్ టైం ఈ పాట పుట్టుక గురించి కొద్దిగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, విజయ్ పాడితే చాలా దరిద్రంగా ఉంటుంది యాక్చువల్లీ. అతని అదృష్టం ఏంటంటే బేబీ ఆల్బమ్ ఇంత పెద్ద హిట్ అవ్వటం. ఆ, విజయ్తో తర్వాత పనిచేసే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇప్పుడు ఓకే ఎందుకు వచ్చిందిలే డౌట్ పడ్డాం విజయ్ని. ఆ, ఇది గొప్ప పాట అయి ఉంటుందని చెప్పి ఓకే చేసుకుంటారు. అది నిజంగా గొప్ప పాటే, కానీ అతను పంపించే ట్రాక్లో అసలు అది దానికి పాట లక్షణాలే ఉండవు అసలు. సో మనం చాలా ఎక్కువ ఊహించుకొని దాన్ని ఓకే ఇలా ఉండబోతోందేమో అనుకుంటే అది 2-3 స్టేజ్ల తర్వాత మన ఊహకు మించి ఉంటుంది అన్నమాట. అంత గొప్ప పాట అది. సో నేను ఎప్పుడు చెప్పుకున్నా, ఒక సింగర్ని ఎవరినైనా పెట్టుకొని ఒక మంచిగా దాన్ని పంపిస్తే డైరెక్టర్లకి ఇప్పుడు ఈజీగా ఉంటుంది విజయ్ అని. సో ఇలా నాకు ఒక 2 పాటలు, అంటే ఒక 30-40 పాటలు రిజెక్ట్ చేసిన తర్వాత ఒక 2 పాటలు పంపించాడు. 2 పాటలు ఎవరికి అర్థం కాదు. వినిపించిన వాళ్ళకి నిజంగా ఇందులోంచి ఓ 2 ప్రేమ మేఘాలు ఎలా ఎలా వెతుక్కున్నారని అనిపిస్తారు అన్నమాట. సో ఆ 2 పాటల్లోంచి హుక్ లైన్, ఓ 2 ప్రేమ మేఘాలు నా లైన్ ఒక పాటలోంచి ఇంకో పాటలోంచి 2 తీసుకొని ఆ 2 కలిపి ఆ, చేసిన పాట అది. అండ్ పాట నాకు ఎందుకో ఎక్కడో గట్ ఫీలింగ్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. సో అనంత్ శ్రీరామ్ గారికి వెళ్ళి బాలు మహేంద్ర గారి యొక్క సినిమా ఆ, నిరీక్షణ అనే ఒక సినిమాలో ఆయనకు ఒక బాల్ మహేంద్ర గారు చేసిన ఒక ప్రయోగం ఆ రచయిత చేత. సో నేను తనకి మొత్తం కథ, బేబీ కథ, సినిమా సీన్ చెప్తే చాలు కానీ నాకు మొత్తం కథ అంతా చెప్పండి అని అడిగారు అనంత్ శ్రీరామ్ గారు. కథ అంతా విని ఆయన రాసిన ఆయన నాకు ప్రసాద్ ల్యాబ్లో చదివి వినిపిస్తుంటే నాకు 3 వెర్షన్లు రాసిస్తే 3 వెర్షన్లు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. ఒక్క అక్షరం మార్చకుండా యాస్టీస్గా తెచ్చేసుకున్నాను. ఏది వదలకూడదు అని చెప్పేసి కుదిరినప్పుడల్లా సినిమాలో లెంత్ పెంచుకొని ఆ పాటకి మొత్తం సాహిత్యం అంతా ఏది అన్నీ వాడుకున్నాను యాక్చువల్లీ. ఆ ఓ 2 ప్రేమ మేఘాలు అన్న లైన్ వచ్చినప్పుడే నాకు తెలుసు ఇది బ్లాక్ బస్టర్ సాంగ్ అవ్వబోతున్నానని. 100 మిలియన్ సాంగ్ అని అందరికీ చెప్పుకునేవాడిని నేను. అండ్ రేపు శ్రీరామచంద్ర పాడబోతున్నాడంటే నాకు తెలుసు, నాకంటే ఈ పాట నేను బాలుగారి చేత పాడించుకోవాలనుకున్నాను. అప్పటికి ఆయన కాలం చేశారు. సో శ్రీరామచంద్ర గారు నా నెక్స్ట్ ఆప్షన్. రేపు ఆయన చేత పాడించుకుందాం అనుకుండగా ఈరోజు ఎందుకో ఒక థాట్ వచ్చింది, చిన్నపిల్లల చేత పాడితే బాగుంటుందేమోనని. సో రేపు తను పాడితే నా ఈ ఐడియా, తను అద్భుతంగా పాడతాడని తెలుసు, పాడితే ఈ ఐడియా కాంప్రమైజ్ అయిపోద్ది. అందుకే అప్పటికప్పుడు విజయ్ని రిక్వెస్ట్ చేసి అనుదీప్, సో తను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, తన చేతి ఒక పిల్లలందరినీ అరేంజ్ చేసుకొని ముందే పాట శ్రీరామచంద్ర పాడి తన వాయిస్లో వినక ముందే రికార్డ్ చేసేద్దాము. సో మనకి తన వాయిస్లో ఉన్న మ్యాజిక్ వల్ల మళ్ళీ ఈ ఐడియా మిస్ అవ్వకుండా ఉంటుందని ముందు రోజు పాడించుకున్నాను. పిల్లలు పాడటం, ఏం మాయ ఇదిని పాడటం మొదలెట్టగానే నాకు సినిమా అర్థమైపోయింది. ఈ పాట చాలు సినిమాకి, ఓపెనింగ్ వచ్చేస్తాయి, బ్లాక్ బస్టర్ అవబోతుంది ఈ సాంగ్ అని చెప్పి.
అది తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్ర గారికి ఈ విషయం హైడ్ చేసి ఆ తర్వాత శ్రీరామచంద్ర గారి చేత పాడించుకున్నాను. ఆయన పాడుతుంటేనే నాకు ఇప్పుడు పిల్లల్ని పెట్టాలా, శ్రీరామచంద్ర గారి ఉంచాలా ఏమీ అర్థం కాలేదు. రెండు కలపమని చెప్పాను. ఇంకా సో ఇద్దరిని మిస్ అవ్వకూడదు మనం అని చెప్పి రెండు కలిపాం. అలా ఈరోజు పాటలు 1 minute రీల్స్ పెరిగిపోయినాయి, పుష్ అవసరం పాటకి. సో ఈ పాటని జనాలకి తీసుకెళ్ళేంతవరకు పుష్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, మా పిఆర్ఓ టీం, సురేష్ అన్న, సీనన్న అండ్ మా డిజిటల్ టీం వినీత్, వాళ్ళ టీం, హౌస్ఫుల్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు 8 నామినేషన్లో 5 గెలుచుకోగలటం ఒక చిన్న సినిమా, నిజంగా చిన్న సినిమా. చాలా 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 సంతోషం. ముఖ్యంగా బెస్ట్ ఫిలిం దొరకడం అనేది చాలా 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 సంతోషం. ఎందుకంటే ఒక టీం వర్క్కి ఇచ్చిన ఇది ఫిలిం అనేది. నవ్యు అండ్ వైష్ణవికి రావటం అనేది చాలామంది యాక్టర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఇప్పుడిప్పుడు యాక్టర్స్ అవుదామనే అవకాశం ఇంకా రాక కొద్దిగా బాధల్లో ఉన్న వాళ్ళందరికీ వైష్ణవికి ఆ ఫిల్మ్ఫేర్ రావటం అనేది ఒక ఇన్స్పిరేషన్గా అనుకుంటున్నాను. గుడ్ లక్ వైష్ణవి. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన మా మారుతి గారు, ఫస్ట్ సపోర్ట్ చేసింది, ఫస్ట్ బిలీవ్ చేసింది మారుతి గారు. అంటే ఎస్కే నాతో ట్రావెల్ అవుతున్నారు ఫస్ట్ నుంచి, కథ విన్నారు, తర్వాత ఫస్ట్ కట్ చూసారా ఆ మారుతి గారు. తన సినిమా లాగా ఆయన ఒక డైరెక్టర్ అయ్యండి, ఆయనకు పెద్ద పాన్ ఇండియా ఫిలిం చేస్తూ కూడా ఎడిటింగ్లో కూర్చున్నారు, కరెక్షన్స్ చెప్పారు. ఇది నువ్వు కల్ట్ తీసావు రాజేష్ అని చెప్తుండేవాళ్ళు. నాకు లెంత్ విషయంలో విపరీతంగా సపోర్ట్ చేసిన కూడా మారుతి గారు, నువ్వేం తీకు, బాగుంటుంది, ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి. నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకటం చాలా అదృష్టం. అండ్ మా ఎస్కేఎన్ గారు, ఓకే ఎస్కేఎన్ మీడియా ముందు ప్రొడ్యూసర్కి మర్యాద ఇవ్వలేదంటూ. ఎస్కేఎన్ గురించి నేను ఏం చెప్పాలి ఇంకా. యా, ఇవన్నీ తనకే, ఇవన్నీ తనవే. ఐ లవ్ యూ. యా, మేము ఇంకా మా కాంబినేషన్లో చాలా మంచి సినిమాలు రావాలని, ఈసారి రెమ్యూనరేషన్ కాక పార్ట్నర్షిప్ కూడా పెడతాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన